రంగనాయకమ్మ గారు రచించిన కృష్ణవేణి నవల తర్వాయి భాగం. సెలవుల్లో తీరిక ఉత్తరాలు రాస్తానన్నావు. శాంత అడిగిన సంగతి విన్నప్పటి నుంచి కొన్ని విషయాల్లో నీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుంది. తీరిగ్గా ఉంటావు కాబట్టి వివరంగా రాస్తూ ఉండు. కలం స్నేహం అనే పేరునైనా మనం కొంత సార్థకం చెయ్యాలి కదా అంటూ ఏమిటేమిటో రాజకీయమైనవి, చారిత్రకమైనవి, సాంఘికమైనవి 5-6 విషయాలు ఎత్తి రాశావు. వాటికి నా అభిప్రాయాలు తెలియచేయమంటూ ఆలోచించి రాస్తాను. ఈలోగా నేను కొన్ని విషయాలు అడుగుతాను నిన్ను. వర్ణాంతర వివాహాలపై నీ ఉద్దేశ్యం ఏమిటి? బహుభార్యాత్వం మన లెక్కకి ఇద్దరు అనుకో, అంటే నువ్వు అసహ్యించుకుంటావా? నీ దృష్టిలో వ్యభిచార నిర్మూలన సమంజసమైన? భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధాలు ఎటువంటివి? అవి అతని ఉత్తరంలో ప్రశ్నలు. ఇదేమిటి, వీటికి కొత్తగా చెప్పేదేముంటుంది? ఆ ఉత్తరం నాకు కొంత పని కల్పించిందని చెప్పుకోవాలి. వెంటనే రాశాను. త్వరలో ఆలోచించి జవాబు రాస్తానని ఏమీ అనుకోవద్దని. తర్వాత వరుసగా ఉత్తరాలు చాలా రాశాను. వర్ణాంతర వివాహాలంటే మా ఇంట్లో కానీ నాకు కానీ ఎటువంటి అభ్యంతరాలు అయిష్టాలు లేవు. అన్నయ్య పెళ్లితో అమ్మా నాన్న అంత చిత్రంగా మార్పు తెచ్చుకున్నారు. వదినది మా కులం కాదు. అన్నయ్య అభిప్రాయం విన్నప్పుడు నాన్నగారు మండిపడ్డారు. అమ్మ ఉపవాసాలు ప్రారంభించింది. ఇల్లు నిశ్శబ్దంగా శ్మశానంలా తయారైంది. అన్నయ్య ఏదీ లెక్క చేసేవాడు కాదు. కట్టుగుడ్డలతో వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఆస్తిపాస్తులు దక్కవని కానీ ఇంట్లోంచి పొమ్మని కానీ పెద్దవాళ్ళు అనలేదు. కానీ కోపాలు పట్టుదలలు మరిచి వదిన్ని తీసుకొచ్చేసరికి ఏడాది దాటింది. ఇంట్లోకి వచ్చిన అమ్మాయిని తన కోడలు కానట్టు ఎంతో ముభావంగా ఉండే అమ్మ రాను రాను వదినను చూస్తూ మంచులా కరిగిపోయింది. అత్తయ్య అనే పిలుపుకే తగ్గిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు నాన్నకి అమ్మకి వదినంటే ప్రాణం. వర్ణాంతర వివాహాలంటే నాకు వేరే ఉద్దేశాలు ఏముంటాయి? అన్నయ్య ఉపన్యాసాలు విని విని ఆ విషయంలో కొన్ని అభిప్రాయాలు స్థిరం చేసుకున్నదాన్ని. ఇక్కడ అక్కడ దొరికిన పుస్తకాలు కూడా కొన్ని చదివాను. సృష్ట్యాదిలో ఎటువంటి వర్గాలు ఉండవంటారు ఆ రచయితలు. రాను రాను నిత్యావసరాల కోసం ప్రజలంతా వేరువేరు వృత్తులు స్వీకరించి వంశపారంపర్య వాటిలోనే నిమగ్నమై వాటినే జీవనాధారాలుగా చేసుకున్నారంటారు. ప్రతి ఇంటా కులవృత్తులే సాగే కాలంలో అన్ని విధాల భార్యాభర్తల సహజీవనానికి సహకారానికి కుల వివాహాలే అత్యవసరమయ్యాయేమో కానీ కులవృత్తులే మారిపోతున్న ఈ కాలంలో ఇంకా కులాల పట్టింపెందుకు? బహుభార్యాత్వం అంటే నువ్వు అసహించుకుంటావా అన్న మీ ప్రశ్నకి నాకు ఆశ్చర్యం కలిగింది. నాకైనా అసహ్యం, మీకు అసహ్యం లేదా? అలాంటి ప్రశ్నకి ఏ ఆడదైనా ఒకే సమాధానం చెప్తుందనుకుంటాను. మా శాంత తెలుసు కదా మీకు. రేణులాగే ప్రియమైంది శాంత నాకు. దాని మాటలు వినడమే తప్ప వాటిని తీసేయలేనంత గురి నాకు. అదంటే అంత అభిమానం కలగడానికి కారణాలు లేకపోలేదనుకోండి. స్కూల్ ఫైనల్ పూర్తయ్యాక శాంత చదువు సాధించుకుంది. అది ఇంకా చదవడానికి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అయిష్టపడుతున్నారంది. అమ్మకి నాన్నకి ఇష్టం లేనప్పుడు నేనేం పట్టుబట్టను కృష్ణవేణి. మన మంచి చెడ్డలు వాళ్ళకి తెలియకపోవు కదా. వాళ్ళకి అయిష్టంగా నాకేది చెయ్యాలనిపించదు అంది. కాలేజీలో చదవాలని లేదా శాంత? నువ్వు పట్టుదలగా అడిగితే మీ వాళ్ళు వద్దంటారా చెప్పు? చక్కగా మనం ముగ్గురం బిఏలు గానో ఎంఏలు గానో అంటూ దానికి రేణు భవిష్యత్తు మీద ఆశ కలిగించాలనుకునేది. నాకెందుకు ఇష్టం లేదు రేణు? అమ్మ వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఏం చేయను చెప్పు? మీ ఇద్దరిని వదలడం నాకు బాధ కాదా చెప్పు? అయినా ఊళ్ళోనే కదా, తరచూ కలుసుకుంటూ ఉండొచ్చు అనే ధైర్యంతోనే ఉన్నాను. సంతోషంగా మీరు చదువుకోండి రేణు. మీరిద్దరూ అభివృద్ధిలోకి వస్తే నాకు అదే చాలు అంది. మాకు చిరాకేసింది. శాంత మరీ అమ్మమ్మలా మాట్లాడుతుందనుకున్నాం. ఇక ఆ విషయం చాలించుకున్నాం. ఆ స్థితిలో నేను కానీ ఉంటే శాంతల అమ్మ నాన్న అంటూ నోరు మూసుకోలేను. సాగినా సాగకపోయినా సాధ్యమైనంత వరకు నా ప్రయత్నాలు నేను చేస్తాను. మరి శాంత మీద అంత గౌరవం దేనికి నాకు? తర్వాత 2వ సంవత్సరంలో
శాంతకి పెళ్ళయింది. ఆ పెళ్ళి నాకు, రేణుకి సుతరాము ఇష్టం లేదు. పెళ్ళికి ముందు రేణు, నేను ఎన్నో విధాల శాంతకి నచ్చజెప్పాం. అతను చిన్న వయసు వాడే, అందగాడే, ఆస్తిపరుడే. శాంత వాళ్ళకి దూరపు బంధువు. అన్ని విధాలా శాంతకి తగినవాడే. కానీ అతనికి భార్య పోయింది. ఇది రెండో పెళ్ళి. ఎంతైనా రెండో పెళ్ళి వాడేమిటి అన్నాం. మొదటి భార్య పోయిన కబురు వింటూ అతను మూర్ఛపోయాడట. ఏడాది కావస్తున్నా అతని ఆ మూర్ఛావస్థలోనే ఉండిపోయాడట. ఉద్యోగం సద్యోగం వదిలేశాడు. ఇల్లు వాకిలి మరిచి కొన్ని నెలల పాటు బికారిలా ఆశ్రమాల వెంట ఊళ్ళట్టుకు తిరిగాడు. ఒక గతి క్రమం లేకుండా భార్య ధ్యాసతో మనోవేదనలోనే రోజులు గడుపుతున్నాడు. మార్పు లేదు. అతన్ని తేరుకునేలాగా చేయాలని అతని తల్లి ఆశ. కోడలిలానే కొడుకు కూడా దూరమైపోతాడేమో అనేంత బాధతో కుమిలిపోతున్న ఆ తల్లి ఒక్కగానొక్క కొడుకుని దక్కించుకోవాలని ఆతృత పడడం సహజమే. బంధువర్గంలో గుణవంతురాలిగా పేరు మోసిన శాంత ఒక్కతే ఆవిడకు వెలుగులా కనిపించింది. ఆవిడే స్వయంగా వచ్చి శాంత వాళ్ళ అమ్మగారితోనూ నాన్నగారితోనూ మాట్లాడింది. ఏ విషయము దాపరికం చేయకుండా సంగతులన్నీ చెప్పింది. తన కోరికని మన్నిస్తే జన్మ జన్మలకి రుణపడి ఉంటానని కన్నీళ్లు పెట్టుకుంది. నా కొడుకేం పిచ్చివాడు వెర్రివాడు కాదు. ఇష్టపడి చేసుకున్న అమ్మాయి గనక ఇంతలో మర్చిపోలేకపోతున్నాడు. మా ఆస్తిపాస్తులు కుటుంబ వ్యవహారాలు మీకు తెలియనివి కాదు. మీ బిడ్డని నా బిడ్డలా చూసుకుంటాను. అమ్మాయిని చూసినప్పటి నుంచి మా వాడిని తప్పక మార్చుకోగలదు అనే ధైర్యంగా ఉంది. వాడికి ఈ స్థితిలో తోడు నీడలా ఉండే ఆడసాహచర్యం కావాలి కానీ నా వంటి వాళ్ళతో పని లేదు కదా. మీ బిడ్డని అన్యాయం చెయ్యమని నేను అంటారా? కన్న ప్రేమ నాకు తెలీదా అమ్మా? శాంత నా ఇంటికి వస్తే వాడు తప్పకుండా మారుతాడు అంటూ ఆవిడ ఎన్నో విధాల ప్రాధేయపడింది. ఆ పెళ్ళికొడుకు సంగతి కూడా బంధువులందరూ ఎరిగినదేనయ్యే. శాంత వాళ్ళ పెద్దవాళ్ళు ఎటూ తోచక ఏమీ నిర్ణయించుకోలేక సతమతమై చివరికి శాంతకే ఆ విషయం అప్పగించి ఊరుకున్నారు. అదేం చిన్నపిల్ల కాదు కదా. ఆ కష్ట సుఖాలు అనుభవించాల్సిన దానికి తెలియాలి కదా. ఒక్క అతని అయిష్టం తప్ప ఏ విధంగానూ తిరస్కరించాల్సిన సంబంధం కాదు. ఇది ఆ పెద్దవాళ్ళ ఉద్దేశం. ఒక్క అతని అయిష్టం తప్పితేనా అది చాలదు. ఇంకెందుకు ఆ పెళ్ళి? నాకేమీ అభ్యంతరం లేదన్నాను అంది శాంత మాతో అంతా చెప్పి. అంటే అన్నావులే, ఇప్పుడు మించిపోయిందేమీ లేదు. ఇంకా ముహూర్తం పెట్టుకోలేదు కదా. తెలిసే చేస్తున్నావో తెలియకే చెప్తున్నామో మా మాటను విను శాంత. నీకేం కర్మ చెప్పు. రెండో పెళ్లివాడంటే నీకెలా ఇష్టమైంది? పైగా అతని మనసంతా మొదటి భార్య మీదనే ఉందంటున్నారు. పోనీ అతనికి ఇప్పుడు నువ్వంటే ఇష్టమా అంటే అది లేదు. అతని దగ్గర నువ్వేం సుఖపడాలి? తీరా ధైర్యం చేసి చేసుకుంటావు. అతను మారకపోతే, నీకేసి కన్నెత్తి చూడకపోతే బతుకంతా ఏమైపోతుందో ఆలోచించావా? అతని ఆస్తికి మోజుపడుతున్నావా అంటూ ఎన్నో విధాలు చెప్పాం. ఎన్నో రకాల దెప్పి పొడిచాం, భయపెట్టాం. శాంతది ఒకే నిర్ణయం. నా మీద ప్రేమతో నా మంచి కోసం ఇంత చెప్తున్నారు మీరు, నాకు తెలుసు. కానీ ఆవిడ చెప్పిన సమయంలో మీరు ఉండుంటే నిజంగా ఏడ్చేవారు. నా చేతులు పట్టుకుంది. నిన్ను మొహమాట పెట్టడం లేదమ్మా. నువ్వు చదువుకున్న దానివి, మంచి చెడ్డ తెలుసుకుంటున్న దానివి. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే చెప్పు. రఘుని నువ్వు చిన్నప్పటి నుంచి ఎరుగుదువు కదా. వాడి గుణగణాలు అందచందాలు వేరే చెప్పనక్కర్లేదు. నీ శాంతంతో వాడిని తప్పకుండా మార్చుకుంటావు. నాకు తెలుసు. నీ మొహాన కళ ఉందమ్మా. చెప్పు, నీకు ఇష్టమైతేనే చెప్పు అంటుంటే నేను సహించలేకపోయాను. నేను అప్పటికే నిర్ణయించుకున్నాను అంగీకరించాలని. ఆ మాటే అన్నాను. నాకు ఇష్టమేనండి, నిజంగానే చెప్తున్నాను అన్నాను అంటూ ఆ అత్తగారి మాటలు మాకు చెప్పుకొచ్చింది. అది సరే, నువ్వు ఆ నిర్ణయమే ఎందుకు చేసుకున్నావని మేము అడిగేది. త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నావా అంది రేణు. నేను అంత పెద్ద పెద్ద విషయాలేమీ ఆలోచించలేదే. ఇందులో త్యాగమే ఉంది. మొదటి భార్యని అంత ప్రేమించాడంటే అతడు ఎంతో మంచివాడు కదా. అందుకే అతని మీద ఇష్టంతో ఒప్పుకున్నాను. అతను మారతాడని నాకు నమ్మకం ఉంది. నీడలా వెనక నేను తిరుగుతూ ఉంటే ఎన్నేళ్ళని వైరాగిలా ఉండిపోతాడు అంది.
అదేం ధైర్యమో దానికి. ముదిపోయి ముచ్చటని అతను ఎప్పుడో మారితే మాత్రం ఏంటి? ఒకవేళ మారకపోతే అంత మాత్రం వాడు దొరకడనా నీ భయం? అంది రేణు. కాదే రేణు, ఎందుకో అలా నిర్ణయించుకున్నాను. నన్ను మార్చడానికి ప్రయత్నించకండి. ఏ విధంగా చూసినా రఘుకి నేనే తగిన దాన్ని కాదు. అంత మంచివాడికి భార్యని అవడానికి ఎంత పుణ్యం చేసుకున్నానో అనిపిస్తోంది అంది దృఢంగా. ఇంకేం మాట్లాడతాం, చాలించుకొని ఊరుకున్నాం. క్షణం పోయాక రేణు, నీ పెళ్ళికి నేను రాను అంది కోపంగా. శాంత నవ్వింది. కృష్ణవేణి, నువ్వు అంది. నేను రాకపోయినా నీ పెళ్ళి ఏం ఆగదుగా అన్నాను. పెళ్ళి కొడుకు లేకపోయినా పెళ్ళి అవుతుంది, కానీ మీరిద్దరూ రాకపోతే, అందులో రేణు నా దగ్గర లేకపోతే అవుతుందా అంటూ నవ్వింది శాంత. శాంత పెళ్లి వైభవంగానే జరిగింది. వారం రోజుల పాటు మేము ఇద్దరం వాళ్ళింట్లోనే మకాం పెట్టేశాం. పెళ్లి రోజున పెళ్లి కొడుకుని విడిదికే వెళ్ళి చూడాలనుకున్నాం, కానీ అతని ఒంటరితనాన్ని పాడు చేయడం ఇష్టం లేకపోయింది. ఎవరితోనూ కలవకుండా వేరే గదిలో కూర్చున్నట్ట. ఇంతకీ అతని పెళ్ళికి ఎలా ఒప్పుకున్నాడే అంది రేణు హఠాత్తుగా. అంతవరకు మాకు ఆ అనుమానమే తట్టలేదు. శాంతని అడిగితే, అతను ఒప్పుకున్నాడని ఎవరన్నారు? వాళ్ళ అమ్మగారి ఇష్ట ప్రకారం 3 ముళ్ళు మాత్రం వేస్తాడట. ఆ సంగతి నాకెప్పుడో తెలుసు అంది. నేను నిర్ఘాంతపోయాం. దేన్ని చూసి శాంత ఈ పెళ్ళికి ఇష్టపడిందో భగవంతుడికే తెలియాలనుకున్నాం. పెళ్లిపీటల మీద అతన్ని శాంత భర్త కాబోతున్న రఘుని చూసి శాంత భవిష్యత్ ఏమి కాబోతుందో ఊహించాలనుకున్నాను. నాకేమీ అంతుపట్టలేదు. రఘు అందమైనవాడు, సన్నగా చిక్కినట్టు కనిపించాడు. అతని చూపుల్లో శూన్యం తప్ప నాకేమీ కనిపించలేదు. సామాన్యమైన బట్టల్లో మగత నిద్రపోతున్నవాడిలాగా కనిపించాడు. ఆ 3 ముళ్ళు వేస్తున్నప్పుడైనా అతను నిశ్చలంగా ఉండిపోయాడు. దాని పరిణామం ఎలా ఉంటుందో అని నా మనసు ఆరాటపడింది. నిండు ముస్తాబులో పచ్చటి పసుపు తాడుతో శాంత సుమంగళిగా కన్నుల పండుగగా కనిపించింది. పెళ్ళైన ఉదయమే శాంత అతనితో వెళ్ళిపోయింది. ఇక్కడ 3 రోజులు గడపడానికి కూడా అతను ఇష్టపడలేదట. శాంత అత్తగారు, వాడి మనసు మారాకనే కదమ్మా ఏ ఆచారమైనా. అమ్మాయిని తీసుకెళ్తాను, ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. నా బిడ్డ వేరు, శాంత వేరు కాదు అంది. స్టేషన్కి చాలామంది వెళ్ళాం. వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయమని శాంతకి మరీ మరీ చెప్పాం. శాంతని సాగనంపి తిరిగి వస్తుంటే అంత అక్రమంగా జరిగిందనిపించింది. మూర్ఖంగా శాంత నిండు జీవితం నాశనం చేసుకుందనిపించింది. బహుభార్యాత్వం అంటే నువ్వు అసహించుకుంటావా అన్న మీ ప్రశ్నకి నేను వేరే సమాధానం చెప్పనక్కర్లేదనుకుంటాను. రెండో పెళ్లి వ్యక్తినే ఇష్టపడలేని నేను బహుభార్యాత్వాన్ని సహిస్తానా మాధవ్? కారణం ఏమిటో ఆ భార్యల మనసులకే తెలుస్తుంది. ఇంతకీ మీరు కానీ ఇద్దరిని వరిస్తున్నారా ఏంటి? చాలా చిక్కులు తెచ్చిపెట్టుకుంటారు సుమండి. తర్వాత మీ ఇష్టం. మీరు అడిగిన మరో విషయం అదే, వ్యభిచార నిర్మూలన. నీ దృష్టిలో సమంజసమేనా అన్నది నాకెలా తర్కించాలో అంతుపట్టడం లేదు. ఆ విషయం గురించి నేను పెద్దగా చెప్పలేను, కానీ ఏదో తోచినంత వరకు ప్రయత్నిస్తాను. 100 ఏళ్ల బతుకుల్ని కలిపి ఉంచే వివాహ బంధం ఎట్టి పరిస్థితుల్లోనూ అపవిత్రం కాదంటాను, కారాదంటాను. దంపతుల్లో పరస్పర అనురాగం లోపించినప్పుడు ఆ దాంపత్యమే నిరర్థకమవుతుంది. దాంపత్యాన్నే నిరర్థకపరిచేది వ్యభిచారం. ఎవరి దృష్టిలో సమంజసం అవుతుంది? నా దృష్టిలో కూడా అదే కదా. భార్యాభర్తల్లో ఏ ఒక్కరు అపవిత్రత పాలైనా మరొకరికి తీరని వేదన, ఆ సంసారంలో ఆరని చిచ్చు, వారి సంతతిలో అశాంతులు. వీటిలో దేన్ని సమంజసంగా భావిస్తారు? ఇక భార్యాభర్తల మధ్య ఉండాల్సిన బంధాలు ఎటువంటివి అంటారా? నేను ఆ సంగతి ఎప్పుడూ కలగానైనా ఊహించలేదండి. బుద్ధి తెలిసిన దగ్గర నుంచి ఇంటా బయట చూస్తున్న విషయమే కదా. నేను ఎక్కువ చెప్పలేకపోయినా దంపతులిద్దరూ నీరు పాలులా, పువ్వు తావిలా కలిసి ఉన్ననాడే సుఖపడతారంటాను. దాంపత్య బంధాన్ని విడదీసుకోవడం, పెనవేసుకోవడం దంపతుల చేతుల్లోనే ఉంటుంది కదా. ఉంటానండి. చాలా రాశాను. మీ స్నేహితురాలు కృష్ణవేణి. వరుస ఉత్తరాలు రాసిన చివర్లో కూడా చాలా పెద్ద ఉత్తరమే పోస్ట్ చేశాను. నా అభిప్రాయాలు మాధవ్ దృష్టిలో ఎలా ఉన్నాయో కానీ జవాబు మాత్రం వెంటనే లేదు.
10 రోజులకి కార్డు రాశాడు. అక్కడే చివుక్కుమనిపిస్తుంది నా మనసు. తనెంత నిర్లక్ష్యం చేస్తున్నా ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాను. అతని ఉత్తరాల్లో రాతలకి, అతని ప్రవర్తనకి సంబంధమే ఉండదు. నేనన్నా, నా స్నేహం అన్నా తను తహతహలాడుతున్నట్టే రాస్తాడు. చనువు కాబోతే దూరంగా ఉండిపోతాడు. ఏమనుకోవాలో తెలీదు. సెలవుల మూలంగా బయటికి వెళ్ళకపోవడం, ఇంట్లో వదినైనా లేకపోవడం బొత్తిగా ఏమీ తోచదు. రేణు తరచూ వస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు మాధవ్ గురించి, ఇంకా పంపని మాధవ్ ఫోటో గురించే తెగ అడుగుతుంది. ఏం చేయను? ప్రతి ఉత్తరంలోనూ రాస్తూనే ఉన్నాను ఫోటో కోసం. అంతుపట్టని మాధవ్ గురించి ఆలోచించడం తప్ప మరో ధ్యాస లేకుండా పోయింది. మాధవ్ దగ్గర నుంచి కవర్ వచ్చింది. అందులో ఫోటో ఉంది. ఆ ఫోటోని అలా అరచేతిలో ఉంచుకొని చాలాసేపు చూశాను. ఆనాడు బస్సులో చూసిన మాధవ్ తిరిగి ప్రత్యక్షమైనట్టు అనిపించింది. ఆ నొక్కుల జుట్టు, మోటు పెదవులు కొట్టొచ్చినట్టే కనిపిస్తాయి. మాధవ్ మొహాన్ని చేతిలో తీసుకొని చూస్తున్నట్టు భ్రమ కలిగి నవ్వుకున్నాను. ఉత్తరం సంగతి గుర్తొచ్చి వెంటనే అటు తిరిగాను. ఇక్కడికి ఆపుతాను. రచయిత్రి చెప్పినటువంటి సవరణలు తెలియజేస్తాను. ఈ స్నేహితురాళ్ళకి ఒక ప్రశ్న రావాలి. శాంత పెళ్లి గురించి చెప్పినప్పుడు, భార్య మీద అంత గాఢమైన ప్రేమ ఉండి ఆమె లేదని అంత వేదనతో మునిగిపోయినవాడు ఇంకో పెళ్ళికి ఒప్పుకుంటాడా? మళ్ళీ పెళ్లి ప్రసక్తి లేకుండా అలాగే ఉండిపోకూడదా? అతను అంత మంచివాడైతే ఇంకో పెళ్ళికి ఎలా ఒప్పుకుంటాడే అని రేణు శాంతను అడగాలి. రేణు వాళ్ళు కదా. వాళ్ళకి ఆ ప్రశ్న రాలేదు. అతనికి భార్య మీద గొప్ప ప్రేమ అట, కానీ రెండో పెళ్ళికి ఒప్పుకున్నట్ట. అది కూడా ఒక్క ఏడాది నాటికే. ఈ రెంటికి ఎలా పొచుకుతుంది? ఎలా సాగుతుంది? రచయితలు తమకిష్టమైనట్టే పాత్రల్ని, కథల్ని నడిపేస్తూ ఉంటారు. అలాంటి బాపతు ఘట్టాలే ఇవి. మరొకటి, పెళ్లిలో శాంతను చూసి చెప్పినటువంటి మాట, నిండు ముస్తాబు, పసుపు పచ్చని తాడు, సుమంగళి, ఇవన్నీ కలిసి కన్నుల పండువు. ఇలాంటి చెత్త వర్ణనలు చేసినందుకే ఈ పుస్తకం అంటే నేను భయపడేది. కానీ నేను అలా అన్నది ఎప్పుడో కదా, ఇప్పుడు కాదు కదా అని ఇప్పుడు కొంచెం ధైర్యం. నేనైతే ఆ తుక్కు నుంచి బయటపడ్డాను, కానీ జనంలో చాలామంది ఇంకా ఆ తుక్కులో మునిగిన వాళ్ళే కదా. నేను ఎలా మారాను? హేతువాదం పుస్తకాలు చదివి మారాను. ఆ పుస్తకాలు అందరికీ అందుబాటులోనే ఉన్నాయి కదా. చదువులు, ఉద్యోగాలు, ఇతర అవకాశాలు ఉన్న వాళ్ళు కూడా నిండు ముస్తాబులు, పసుపు తాళ్ళు అంటూ అదే పిచ్చిలో ఎందుకు ఉండాలి? ఇది ఆవిడ చేసినటువంటి సవరణలు. ఇక్కడికి ఆపుతున్నాను. విన్నందుకు ధన్యవాదాలు.